ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణానికి చెందిన బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పార్టీల కోసం కులాలను ముందు పెట్టి రాజకీయం చేయకండి అంటూ ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో నాగుల శ్రీనివాస్, ఎనగంటి నరేష్, కొండ నరేష్, ఓరగొండ రాజు, మోరా శ్రీ, హరిగాజుల సదానందం, కోడం శ్రీనివాస్, మోర రవి, సుంకరి బాలకిషన్, వేముల పొసెట్టి, సుంచు ప్రకాష్, చొప్పదండి శ్రీనివాస్, బండారి వెంకటేశం, మహేశుని అనిల్, రచ్చ రాహుల్ పాల్గొన్నారు. సిరిసిల్ల పద్మశాలి సంఘం అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి లేకపోయినా మిగతా సభ్యులు స్పందించిన తీరు అద్భుతం. కానీ వారు ఇదే విధంగా ప్రతి రాజకీయ పార్టీ నాయకులపైన ఎందుకు స్పందించలేకపోతున్నారు? గతంలో కేటీఆర్ సిరిసిల్ల పద్మశాలీలు సారంపల్లి కల్లుగుద్దల, పెద్దూరు కల్లుగుద్దల, కల్లుగుడాలు వేసుకొని కల్లుగుడాలు దాగి రాజకీయం చేస్తామన్నప్పుడు సిరిసిల్ల పద్మశాలీలు అందరూ కల్లుగుడాలు తాగేటోళ్ళు లేరు. ప్రతి ఒక్కళ్ళు తాగరు. తాగేటోళ్ళని ఒక్కళ్ళిద్దరు అనాలి కానీ ఒక ఇద్దరు ముగ్గురు తాగేటోళ్ళని పట్టుకొని పూర్తి పద్మశాలి సమాజాన్ని కించపరిచే విధంగా మాట్లాడినప్పుడు ఈ పద్మశాలి సంఘం ఎక్కడ పోయింది? అదేవిధంగా చిక్కాల రామారావు, మీ షాలోళ్ళు ఓట్లెత్తనా గెలుతున్నామా, మీకేంది చేసేది, మీరు వెయ్యకుర్రి అన్నప్పుడు మీ సంఘం ఎక్కడ పోయింది? మీరు ఎందుకు స్పందించలే? ఇవాళ కేకే మహేందర్ రెడ్డి సాంజాలు బంద్ పడ్డాయి, వాళ్ళ వ్యాపారాలు లేవు, అమ్ముకుంటుర్రు, పేద పాపడాలు అమ్ముతుండా, నీరోజులు అమ్ముతుండా అని ఒక మాట అనగానే ఇంతగానో లేచిర్రు కదా. ఇదే లేచుడు అదే రోజు మీరు కేటీఆర్ మీద, చిక్కాల రామారావు మీద లేస్తే ఇవాళ ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. కుల సంఘంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే రాజకీయ పార్టీలకు అతీతంగా మాట్లాడారు. కానీ మా పార్టీ నాయకుడు అంటే మీరు రాము, ఇవాళ మహేందర్ రెడ్డి అన్నాడని అధ్యక్షుడు రాడు. అంతకుముందు అందరు బీఆర్ఎస్లు ఉన్నప్పుడు కేటీఆర్ అంటే రామారావు అంటే ఎవరు మాట్లాడరు. ఇవాళ వేరే పార్టీకి సంబంధించిన వ్యక్తి మాట్లాడితే ఇది కరెక్ట్ కాదు. అసలు మీరు కుల సంఘాన్ని బలోపేతం చేయాలని మీలో ఎవరికన్నా కులం మీద అభిమానం ఉంటే ఫస్ట్ రాజకీయ పార్టీలకు రాజీనామా చేసి కుల సంఘంలో ఉండుర్రి, లేకపోతే కుల సంఘం నుంచి తప్పుకొని రాజకీయం చేయర్రి. కానీ కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తా అంటే పద్మశాలీలుగా మేము ఒప్పుకునేది లేదు అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మరొక విషయం ఏంటంటే ఈయన చీరలు లబ్ధి పొందిర్రు అని మాట్లాడారు. 5-6 సంవత్సరాల నుంచి దొబ్బి తిన్నారు అంటారు. అయ్యా మహేందర్ రెడ్డి గారు, మీరు అధికారంలో ఉన్నారు, మీ పార్టీ అధికారంలో ఉన్నది, మీరు సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి ఉన్నారు. దొబ్బి తిన్నది ఎవరు? 6 ఏళ్ళ నుంచి దొబ్బి తిన్నది ఆ నలుగురికి ఇంకో 8 మంది దొబ్బి తిన్నారు. కార్మికులు ఇవాళ అమ్ముకొని జాగమ్ముకొని సాంఖ్యలు అమ్ముకున్న తినే పరిస్థితి లేరు, కూలిపోయే పరిస్థితి వచ్చింది. మీరు చిన్న చితక వ్యాపారులు బాకీలు తెచ్చి చీరలు వేసి గవర్నమెంట్ కట్టలేక పరిస్థితులు ఉన్నారు. ఆ 4-8 మంది మీద మీరు ఎంక్వైరీ అయ్యి అధికారంలో ఉన్నారు. ఎంక్వైరీ చేసి వాళ్ళ చిన్న వ్యాపారులకు డబ్బులు ఇప్పియ్యి. ఇది పద్ధతి. కానీ మీరు చీరలతో దొబ్బి తిన్నారు, బాగా సంపాదించుకున్నారు. 8 మంది సంపాదించుకున్నారు కావచ్చా? 8 మంది మీద ఎంక్వైరీ అయ్యి, మంత్రి మీద ఎంక్వైరీ అయ్యి. బతుకమ్మ చీరలల్లా పూర్తి స్కామ్ జరిగింది అంటున్నాం మేము. దారం కొనే కాడ నుంచి లాస్ట్కు ప్యాకింగ్ పెట్టే కవర్ దాకా స్కామే ఉంది. మీరు ఎందుకు వెలికి తీస్తలేరు? కాలు మాయమాటని చెప్పుకుంటా కాలం ఎందుకు వెళ్ళదీస్తున్నారు? చిన్న వ్యాపారులకు డబ్బులు ఇయ్యి, ముందు డబ్బులు ఇచ్చి మాట్లాడుర్రి. మీరు ఏదో మాట్లాడినాం, మేము అది చేసినాం ఇది చేసినాం. కేటీఆర్ నాయకుడు అని నిన్న టీఆర్ఎస్ సంబంధించిన పద్మశాలి లేదు అంటారు. సిరిసిల్ల పూర్తి గొడ్డుపోయినట్టు, అంతకుముందు ఏదో బేరాలే లేనట్టు అన్ని నడిచేటప్పుడు భీములు గోయించి బతుకమ్మ చీరలు వేయించిండు. బతుకమ్మ చీరలు వేసిండా? బతుకమ్మ చీరలతో ఎన్ని నెలలు నడిచింది? ఏడాదిలో 4 నెలలు నడిచింది. ఈ 4 నెలలుగా మొత్తం ఏడాది మొత్తం దాగినట్టు బీఆర్ఎస్ నాయకులు చెప్పుకుంటున్నారు. ఇప్పుడైనా కేటీఆర్ ఒక సమర్థవంతమైన నాయకుడు అనుకుంటే అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చుడు కాదు. అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇవ్వగలుగుతారు. అధికారం లేనప్పుడు నీ నాయకత్వ పటిమ బయటకు రావాలి. ఇప్పుడు కొట్లాడి మీ దమ్ము చూపెట్టారు కేటీఆర్ గారు. సిరిసిల్ల పద్మశాలీలకు బిల్లులు ఇప్పిస్తారా, ఆర్డర్లు ఇప్పిస్తారా? మీ నాయకత్వం ఇప్పుడు బయటకు రావాలి. మీరు అసమర్థుడైన నాయకుడిగా మిగిలిపోతారా? మీరు సమర్థవంతమైన నాయకుడిగా నిలిచి సిరిసిల్ల పద్మశాలీలకు ఆర్డర్లు, పాత పెండింగ్ బిల్లులు ఇప్పిస్తారా? ఇది మీ సమర్థత, మీ నాయకత్వ సమర్థతకే పరీక్ష అని ఈ సందర్భంగా నేను చెప్తున్నా. మీరు సమర్థవంతమైన నాయకుడు అయితే 10 రోజుల లోపల సిరిసిల్ల పద్మశాలీలకు, చిన్న వ్యాపారులకు ముందుగా డబ్బులు ఇప్పిర్రి. పెద్దోళ్ళు ఏదో అంటుర్రు, స్కామ్ అంటుర్రు, దొబ్బి తిన్నారు అంటారు కదా, వాళ్ళ మీద ఎంక్వైరీ అయ్యి మొత్తం ఎంక్వైరీ జరగవలసిందే. బతుకమ్మ చీరలది ఎవరు ఇచ్చిపెట్టేది లేదు. భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే బతుకమ్మ చీరలు స్టేట్ డే 1
ఎప్పుడైతే 6 సంవత్సరాల కింద స్టార్ట్ అయిందో అప్పటి నుండి పూర్తి స్థాయి విచారణ జరగాలి. యారన్ కొనుగోలు నుంచి ప్యాకింగ్ వరకు విచారణ జరగాలి. జరిగే దోషులను కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా పద్మశాల సంఘం నాయకులకు కూడా చెప్పేది ఏంటంటే, మీరు ముఖ్యమంత్రి వస్తున్నారు అడ్డుకుంటా అంటారు కదా, కేటీఆర్ని అడ్డుకోర్రి. కేటీఆర్ని ఎందుకు అడ్డుకుంటలేరు? కేటీఆర్ని అడ్డుకుంటే అదే రోజు అడ్డుకుంటే ఇవాళ ఈ సమస్య ఉత్పన్నమయ్యేది కాదు. ఇప్పటికైనా మించింది లేదు. ఇవాళ అత్తుండట కేటీఆర్ని అడ్డుకోండి, కేటీఆర్ క్షమాపణ చెప్పాలి, అది వరదాకా విడిచిపెట్టకూర్రి. మహేందర్ రెడ్డి గారు మీరు కూడా పద్మశాల మనోభావాలు దెబ్బతీనంగా మాట్లాడారు. పాపడాలు అమ్ముతుర్రు, నిరోధులు అమ్ముతుర్రు. నిరోధులు ఎవరు అమ్ముతలేరు. నిరోధులు పుణ్యానికే ఇస్తారు, కొనవలసిన అవసరం లేదు. దాఖల్లో పోతే అట్లనే ఇస్తారు. అది కూడా తెలియదా మీకు? మీరు బేషరతుగా నేతన్న సాక్షిగా మీరు పద్మశాలని నేను సిరిసిల్లలోనే ఉంటా, శారలతోనే ఉంటా అన్నారు. మీ పద్మశాల మీద ఏమైనా మీకు అభిమానం ఉంటే వెంబడే పద్మశాలకు క్షమాపణ చెప్పుర్రి. అదే కేటీఆర్ క్షమాపణ చెప్పే విధంగా మీరు కూడా రోడ్డు మీద పోరాటం చేయాలి. కేటీఆర్తో క్షమాపణ చెప్పించే బాధ్యత మీరు కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా మహేందర్ రెడ్డిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎవరు ఏదైనా సరే మన కుల సంఘం అనేది బాధ్యతంగా లేదు కాబట్టి ఎవరు రాజకీయ నాయకులు ఎవరి నోటికి ఎట్లంటే అట్లా పద్మశాలను అలకలు దొరుకుతున్నారు అని ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ మానుకోవాలి. ఈ సందర్భంగా మేము ప్రతి రాజకీయ పార్టీకి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈ కాలం నుంచి మా కుల సంఘం నుంచి ఎవరైనా కుల సంఘం మీద, పద్మశాలల మీద, నేత వర్కర్ల కార్మికుల మీద ఏదైనా మాట్లాడితే మంచిగా ఉండదని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి జై.